హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పొద్దున్న నుంచి అయితే మా అబ్బాయి ఉందన్నమాట. నిన్నటి వీడియోకి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలా మంచి కామెంట్స్ పెట్టిండ్రు అనమాట. మంచి నిర్ణయం తీసుకున్నారు, ఆల్ ద బెస్ట్ అని. మీకైతే పేరున థ్యాంక్స్ అనమాట. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. మా ఆయన తర్వాత మీరే అనమాట ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. హాయ్ చెప్తావదా? హాయ్ చెప్తాదట మా కృతిక బాబా. చెప్పు హాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను. వీళ్ళకైతే స్నానం పోసేసిన. ఇక మా చైత్ర పాప ఈమె ఇంటికాడే ఉంటుంది. సండే కదా ఈరోజు అయితే. ఇక ఈరోజు అయితే మా ఆయన పోతావని అడిగిండు. సరే వెళ్తా అని రెడీ అవుతున్నా అనమాట. ఇంకా అయితే రెడీ కాలేదు, స్నానం చేసేసిన. బట్టలు అయితే ఉతికేటి ఉన్నాయి. వీళ్ళకైతే స్నానం చేయించేసిన. మొత్తం పని అయితే అయిపోయింది. ఇక అన్నం తిని బట్టలు ఉతికేసి వెళ్ళడమే. తొందరగానే రెడీ అయినా అనమాట. ఇక మా ఊరు వాళ్ళైతే కొంతమంది అంటున్నారు, నీకెందుకు షాప్నే చూసుకుంటా ఉండొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. చాలా రకాలుగా కూడా అనుకుంటున్నారు అనమాట. అవసరమా షాప్ని చూసుకుంటూ ఉంటే అయిపోతుంది కదా, పిల్లల్ని ఎవరు పడతారో అది ఇది అని అంటున్నారు. అయితే వాళ్ళకందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆయన వెళ్ళమన్నారు కాబట్టి నేను వెళ్తున్నా అనమాట. మా ఆయనకి లేని బాధ వాళ్ళకెందుకో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళకే నేను ఇది అయితే చెప్తున్నాను. మా ఆయన అయితే పాపను పట్టుకుంటున్నాడు, అన్నీ చూసుకుంటున్నారు. ఇక వాళ్ళకేమవుతుందో తెలియదు అనమాట. ఒకరు ఎదుగుతుంటే చూడలేరు, కొంతమంది ఓర్చుకోలేరు అనమాట. దానికోసమే అంటున్నారేమో అనిపిస్తుంది. మీరైతే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. మీకు అందరికైతే ఇంకోసారి థ్యాంక్స్. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు పూర్తి చేసేసాను. ఇక రెడీ అయ్యి వెళ్ళడమే. ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను, మీకు చూపెడతానండి. వెదర్ చూడండి, మొత్తం కూల్ అయిపోయింది. నిన్న మొన్న ఒక్కరోజు ఎండ కొట్టింది అనమాట. మొత్తం అయితే కూల్ అయింది, కొంచెం వర్షం వచ్చినట్టు అయింది. ఈమె చూడండి స్నానం చేసింది కానీ రెడీ కాలేదన్నమాట. బొట్టు అయితే పెట్టలేదు. మా చైత్ర పాప ఏం చేస్తుందో చూపెడుతున్నానండి. మా ఆయన అయితే వాటర్ పట్టుకుంటాడు. అయ్యో, చైత్ర పాప అటు వెళ్ళిందేమో బయటికి. ఇడ్లీలు అయితే ఆల్రెడీ అయిపోయినాయి, తీసేవి ఉన్నాయి అన్నమాట. దిగుబెట్ట ఒకసారి దిగు. ఇడ్లీలు తీసేవి ఉన్నాయి. శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసిన. అన్నం కూడా వండేసిన. అన్నం వండేసిన, ఇడ్లీ చేసేసిన, కర్రీ కూడా ప్రిపేర్ చేసిన అనమాట. మా ఆయన ఒక్కడే స్నానం చేసేది ఉన్నాడు. పల్లీ చట్నీ ప్రిపేర్ చేసిన. ఏంటి పాప ఇడ్లీ తీస్తావు? ఇడ్లీ తీయాలా, మీకు ఇవ్వాలా ఇప్పుడు అంతే. హాయ్ చెప్పు నువ్వు. ఇడ్లీలు అయితే అయినాయి, ఇక తీస్తున్నా. జీలకర్ర దాంట్లో ఉండే పిండిలో ఇక ఈమె వేసింది. జీలకర్ర అయిపోయింది, ఆవాలు అయిపోయినాయి. నేనైతే ఎప్పుడు తీసుకురాను, మా ఆయన తీసుకొస్తాడు. అందుకోసమే వెనక ముందు చేస్తున్నా అనమాట. నువ్వు వెళ్ళిన రోజు తీసుకురా, నేను తీసుకురాను. ఇది మంచిగా ఉంటుంది దానికన్నా. ఇది నాకు గుర్తు లేకుండే, నిన్న వచ్చినాక పెట్టిన. తింటావా ఇప్పుడు? లేకుంటే అక్కడ పెట్టేస్తా తర్వాత. ఈరోజు ఎట్లా లేట్ అవుతుంది ఇక. పదా మీకు ఇస్తా పదండి చట్నీ. బొట్టు బాయ్ పోతున్నట. కృతికది ఇప్పుడిప్పుడే లేచింది కదా. చైతు దా తిన్నా. ఎవరిని? నువ్వే తింటావా? ఎందుకు? ఈమె తింటుందటనా లేదటనా? खाई ना खाले का देता
మా చైత్ర పాప కృతిక పాప అయితే తినేస్తున్నారు. ఎట్లున్నది బేటా? కృతిక నువ్వు చెప్పు, ఇటు చూడు. కారమైందా కొంచెం? చట్నీ కొంచెం కారమైందట. ఇవైతే నిన్నైతే మా ఆయన తీసుకొచ్చిండు అనమాట. ఏంటంటే ఇవి లంచ్ బాక్స్ ప్లస్ షూస్ అనమాట మా చైత్ర పాపకి. మా చైత్ర పాప పోయిన సంవత్సరమే తీసుకెళ్తుండే. ఇవైతే షూస్ నిన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట. సాక్స్ షూస్లు అనమాట ఇవి. ఇదైతే టిఫిన్ బాక్స్. నేను పోయి వచ్చిన తర్వాత వెళ్ళిండ్రు, బాక్స్ పలిగిపోయింది, అందుకోసమే కొత్తది తీసుకొచ్చినాం అనమాట. పోయిన సంవత్సరందే షూస్లు అయితే లేకుండే చినిగిపోయినాయి. 3 బాక్సులు వచ్చినాయి. బాగుంది డబ్బా అయితే. 2 బాక్సులలో అన్నం, 1 బాక్స్లో కర్రీ. నాకైతే బాగా నచ్చింది. మూతలు కూడా వచ్చినాయి మంచిగా. కర్రీ అటు ఇటు పోదు. ఇదేమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి. ఇది ఎవరికి కృతిక చెప్పు నువ్వు? ఇదేవరికి బాక్స్ అంటే నీకు అద్దా? నీకు అద్దా? నీకు అవసరం లేదా? వస్తున్నా. దీంట్లో పెట్టేసి తీసుకెళ్ళడం. బాక్స్ అయితే మంచిగా ఉంది. ఆవిడ వెళ్ళిపోతుంది. ఇంకా బాగా బేటా నిన్న ఏడిచింది, కాకపోతే కృతిగా ఉన్నది. ఈరోజు చేస్తారండి, వెళ్ళిపోతాను. చాలా తొందర రమ్మని చెప్పిన. తొందర వస్తా బేటా. బైక్ బాయ్ ఇక్బానా బాయ్ కర్లీ బాయ్. ఇదిగోండి చైత్ర ఉంది కాబట్టి కొద్దిగా ఆడుకుంటుంది. ఇలా నిన్నైతే ఆడుకుంటారా? నిన్నైతే మస్తు ఏడిచింది. కొద్దిసేపు ఇవాళ మాత్రం బాగా చెప్పింది. మళ్ళీ పోయితే అన్నది. మళ్ళీ ఏమైంది తెలియదు కానీ ఇక్కడ బేటా బల్లి ఉందట. ఆడుకోండి బేటా. మమ్మీ వస్తుంది, తొందరగా వస్తుంది. సరేనా? చదువుకుందామా? అవి రాద్దాం మనం. పలకలు ఎక్కడ ఉన్నాయి? నీ బ్యాగ్ తీసుకో చైతు. కొంచెం ఆడుకుంటారు బయట. ఆడుకోపోండి మరి. పో, దూరం పోవద్దు, బయట ఆడుకోవాలి. ఇడా అటు పోతున్నావు? ఏంటిది? డబ్బానా? ఈ డబ్బాతో ఆడుకోరాదు. అది ఆడుకోవడం కాదు. అది మమ్మీ తీసుకొచ్చి ఆడుకోవడం. నేను పోయి తీసుకొచ్చి నిన్న. అది ఆడుకోవడం కాదు. నడు దా నడు. అందరం అయితే ఇడ్లీ తినేసినాం. పక్క అవుతుంది. బండి తీసుకోవడానికి వెళ్ళింది. ఇవ్వండి ఇవి మీరు ఆడుకుంటా చెప్తాను. ఇట్రా బేట ఇట్రా. ఇది అక్క ఇది చైత్ర ఆట. అట్లా ఆడద్దు. దీనికి వెళ్ళేటోళ్ళు వెళ్ళిపోతాను ఇప్పుడే. అరే పడతావు. ఇట్రా ఇట్రా అరే ఇట్రా బేట ఇట్రా. నాకు చేయించిపోవా. ఇగో నీకు పండ ఇస్తా. దా ఇట్రా చెయ్యి. ఉరుకవా? ఉరుకు. ఇట్రా. పడతావు బేట. ఉరుకావు. ఇటు తీసుకురా చైతు. ఇటు తీసుకురా. ఇటు ఆడుకోండి. అటు రోడ్కి వద్దు. ఇట్రా. హలో ఇట్రా. మంచి బేట అట్లా పడద్దు. ఆడుకోండి మెల్లగా. బాయ్ చెప్పేట. బాయ్ చెప్పు.